మరి రీతు చౌదరి గురించి బయట చాలా రూమర్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ లో చాలా వరకు ట్రాక్స్ నడుపుతుంది. అదే విధంగా బయట కూడా గౌతమి అనే ఆవిడ వచ్చి నా భర్తని ఇలా దూరం చేసుకుంది, వలేస్తుంది అని చెప్పి బయట వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడేమో బిగ్ బాస్ లో ఉంది రీతు చౌదరి, ఆమె సమాధానం చెప్పడానికి కూడా ఇప్పుడు వీలు లేదు. ఈ టైంలో రావడానికి కారణం ఏంటి? ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఏమి వీడియోలు అయితే రిలీజ్ చేసిందమ్మా, కానొస్తుందామా? దాంట్లోనైతే వీడియోలు అయితే ఎవరు రిలీజ్ చేసింది కానొస్తుందిలే. కానీ ఆమె అంతకుముందు ఏం చేసింది మరి? బిగ్ బాస్ పోకముందు ఇది శాన్ రోల్ మిస్ నడుతుందంట కదా, మరి అప్పుడే చెప్పొచ్చు. కాబట్టి చెప్పకుండా ఇప్పుడు చెబుతుంది ఆమె. ఇప్పుడు చెప్పినా కూడా ఏమై కూడా కొద్దిగా నమ్మశక్యంగా లేదు. వీడియో రిలీజ్ చేస్తుంది, ఆ వీడియోలు ఏమి రిలీజ్ చేస్తుంది, ఆమె బయటకు వస్తే వీడియోలు కూడా ఆమె రిలీజ్ చేద్దాము. ఇప్పుడు ఏం కూడా లేదుగా, ఏం కూడా కొద్దిగా మంచి పద్ధతితో లేదుగా. ఆయన శేఖర్ భాషా గారు చెబుతుండు, ఆయన కూడా చెప్తుండు దరిద్రంగా ఉందని. ఇంకొక ఆయన వచ్చి దరిద్రం ఇదని చెబుతుండు. మళ్ళీ వీళ్ళ మామయ్య గారు నాన్నగారు పెద్ద సీనియర్లు వాళ్ళు. బాగానే ఒక్కొక్కరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నట్టుంది. వాళ్ళు సీనియర్ గట్టినే సంపాదించారు. వాళ్ళు కూడా బాగానే గట్టి సంపాదించారు. మరి వీళ్ళకి ఏం పుట్టిందో ఏం కథ కానీ తయారయ్యారు. అంత సంపాదన ఉంది. మళ్ళీ ఆమె బట్టలు వేసుకున్నారు, రీల్స్ అయిపోతే ఏం పోయింది ఆమె గౌతమ గారు. రీతు సోదరు అంటే కాయలుముండా అని చెప్పి మరి నువ్వు మంచిదానివేగా, నువ్వెందుకు అట్టా ఉన్నావు చెప్పు? నువ్వు సెటిల్డ్ ఫ్యామిలీగా మంచి కొడుకునిగా అన్నావుగా. ఇలాంటి వాటికి బయట నిర్జనులు ఏమంటున్నారంటే, ఆమె ఎవరి కొంపలోకి వెళ్ళి ఎవరి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకోలేదు కదా, నా భర్తతో పెట్టుకోవాల్సిన అవసరం ఏంది రీతు చౌదరికి అంటుంది. ఓరు నువ్వు సరిగా ఉంటే ఆమె వచ్చేందుకు పెట్టుకుంటా, నువ్వు కూడా సరిగా లేవు, నువ్వు దారి తప్పిపోయినవుగా. అదే ఇంట్లో భార్య భర్త సమానంగా జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటివి రాకుండా ఉంటాయంటదా? అవును అవును కరెక్ట్గానే. మరి కరెక్ట్గా ఉంటే ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ ఒక ఆయన చచ్చిపోయిండు, వాళ్ళ భార్య బయటకు వచ్చింది. ఎవరు అప్పుడు ఆయన పేరు ఏం పేరు నాకు చెప్పరాదు. ఆయన సీరియల్ ఆమెను ఒక ఆమెని ట్రాప్ చేసి ఆయన చచ్చిపోయింది. ఆమె కోసం వేసినట్లు ఆమె చచ్చిపోతే ఆయన భార్య ఎంత సాంప్రదాయంగా ఉంది. నువ్వు చెప్పేటప్పుడు కూడా నువ్వు కూడా అంత సాంప్రదాయంగా ఉండాలిగా, నీ కుటుంబానికి నువ్వు విలువ ఇవ్వాలిగా. మేము చూస్తే టీచర్ ఆమె మొత్తం అలాగ ఉంది, నువ్వు చూస్తేనే ఎట్టనో ఉండవు. నువ్వు చెప్పే నమ్మశక్యంగా లేవు జనాలకి. కాకపోతే రీతు చౌదరి అర్ధరాత్రి 12ంటికి 1ంటికి 10ంటికి ఆ టైంకి వచ్చి తెల్లారగట్ట 4ంటికి 7ంటికి 8ంటికి ఆ టైంకి వెళ్తుంది. అసలు ఆ టైంకి రావాల్సిన అవసరం ఏందని ఆమె అంటుంది. అప్పటిదాకా ఏమేం చేసిందని మీరేమని అంటారు? నేనేమనంటే ఆ 1ంటికి 4ంటికి వస్తే ఏమో మౌనలు పెట్టి ఏమి ఎడిపోయింది చెప్పు. వద్దగా సామాన్యంగా ఇప్పుడు ఆ 1ంటికి వద్ద నీ బెడ్రూమ్కి వచ్చినప్పుడు నువ్వు ఆడిపోయాను, నువ్వు ఉండి పట్టుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో లేకుండా ఉంటే నువ్వు లేకుండా బయటికి పోతేనే ఆమె వచ్చి దూరింది. నీకే క్వశ్చన్, నువ్వే వేసినావు, నీకే ఆన్సర్ నీకే రావాలా. నీ ఇంట్లో నువ్వు ఉంటే ఆమె రాదుగా. ఫస్ట్ నువ్వు లేవు, నువ్వు రీల్ కోసం, నువ్వు నీ ఎంజాయ్మెంట్ కోసం నువ్వు పోయాను, దాని ఎంజాయ్మెంట్ కోసం అది వచ్చింది. దాంట్లో తప్పలేదు, ఎవరు తప్పలేదమ్మా. నేను చదువుతున్న దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోనరు. ఇప్పుడేం నంగిలాలుగా మాట్లాడుతున్నారు. నంగా నవలకుండా మింగవే 4 గట్లు అంటే అందరు నవలకుండా మింగుతున్నారు, అందరు వచ్చి బయట కూర్చోరు. అంతే, అందరి కాడ ఉంది తప్పు. అయితే రీతు చౌదరి మంచిదేనా అసలు? మంచిది కాదు, మంచిది కాదు. పెట్టుకొని ఉండిద్ది అంటారు ఇలాంటి రిలేషన్లు. పెట్టుకోపోతే కానొస్తున్నాయి. 1 కానొచ్చింది, 2 కానొచ్చింది, రెండోది పోయినసారి కూడా వైసీపీ పర్సన్ ఎవరితో కూడా ఉంది, మ్యారేజ్ చేసుకుంది, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, విడిపోయింది అన్నారు తెలుసా? తెలుసు, చూసింది నేను. ఆయన కూడా చెబుతుండే బయటకు వచ్చి. రీతు చౌదరి మళ్ళా ఫస్ట్ చేసుకుంది కూడా పోయి ఒక కొంపలో ఇచ్చి పెట్టింది. ఆయన పెళ్ళైన ఆయనే పాప. ఆమె రాలే, అసలు ఆమె రాలే బయటికి. వీళ్ళు వచ్చారు మధ్యలో వాళ్ళు, ఆమె కూడా రాలే. ఎవరు వత్తడా? ఆయన కూడా బయటకు వస్తాడు. ఇంకేమయ్యాని ఏమన్నీ అలా తీయొద్దు. ఏమైనా చుట్టూ ఎట్టారు పోసుకొని ఆమె వేసుకొని ఆమె చెబుతుంది. ఆమెకు వచ్చే టోలు ఆమె కొత్తనే ఉంది. వాళ్ళ నాన్న మాటలు కూడా వింటలేదు ఆమె చెబుతుంటే. నువ్వు ఆగు బాబు, నా బ్రాండ్ నువ్వు చెప్పుకోకని అంటుంది వాళ్ళ నాన్ని. ఆమె గౌతమి గారు నాన్నే తెలుస్తుంది ఆమె పద్ధతి. వత్తడా ఆయన కూడా బయటికి. ఏమై వెళ్ళొద్దు, ఏమై కూడా బయటికి వెళ్ళాలిగా. ఆయన కూడా వత్తడు ఇద్దరు కాడ తప్పు ఉందిలే అమ్మా. ఆ బాబు జీవితం నాశనం అయిపోద్ది ముందర. మెయిన్ ఒక పిల్లగాని అన్నారుగా, ఆ పిల్లగాడి జీవితం నాశనం అయిపోద్ది. వీళ్ళు ఇద్దరు కలిసి పిల్లగాని కనుక ఉంటే బాగుండేది. ఎవడు బతుకోవాలి, బతికే వాళ్ళే. అంటే ఇప్పుడు రీతు చౌదరి కూడా బిగ్ బాస్ ఇలాంటి ట్రాక్ నడుపుతుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. వాళ్ళ ఇంట్లో కొంపలు చిచ్చి పెట్టిద్దా? ఎవరు ఇంకేం పెట్టింది? ఇంకొకరిని చూసుకుంటుంది. చూసుకుంటుందా? ఇంకా ఈయన్నే వచ్చి చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ఆమెకి? ఇంకొక అడిగి పోద్ది. డబ్బు మీద రందుండోళ్ళు ఏ పని అని చేస్తారండి. జీవితం మీద ఆశ ఉండోళ్ళు ఎట్టాటి చేయరు ఆడవాళ్ళు. డబ్బు మీద ఏమోహం ఉండోళ్ళే చేసేది. కోట్లు ఏం చేసుకుంటారు? 10 లక్షలు 20 లక్షలు లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎంతో మంది చచ్చిపోతారు. వీళ్ళకి ఏం మాయ రోగాలు పుట్టినాయో కానీ తల్లిదండ్రులు బ్రహ్మాండంగా సంపాదించారు కోట్లు.
రీతు చౌదరికైనా ఏం పుట్టింది, గౌతమికైనా ఏం పుట్టింది, మాయ రోగం. ఏం రిలీజ్ అయిపోతే ఏమైంది, కోట్లు వాళ్ళ నాన్న ఉండోడేనా, వాళ్ళ మామగారు ఉండోడేనా, మొగుడు చంపత్తన ఆయన హీరోవేనా, మళ్ళీ ఏం రిలీజ్ అయిపోతే ఏం పోయింది. ఇట్టటి వాళ్ళ గురించి ఏం చెబుతూ అందరి కాడు ఉంది తప్పయ్యా, రొంకనేరసమ్మ బొంకునేరవదని అందరు బొంకునేరుతున్నారు ఆడ కూర్చొని. అది ఒక నటి రీతు చౌదరి ఒక ఆటగాడారే ఒక రాధిక 2 అనమాట. ఆమెను చూస్తూ ఉంటే బయట చూస్తే మొత్తం గౌతమి మేడాన్ని అన్యాయం చేసిందని మొత్తం టాక్ వస్తూ ఉంది. అలాగే డేమన్ భవన్ నీకే చెప్పేది గుర్తుపెట్టుకో, అరే ఆ ముందు ఎంతో మంది పోయారు, నువ్వు ఎందుకు రావుతోటి చెప్పు, నాకు అర్థం కావట్లేదు. నీకేదో ఒక రోజు దూలు తిరిపేది. మొత్తానికైతే డీజు టిల్లులో రాధిక చేసినట్టు చేస్తా ఉందన్నమాట. అందరికి చెప్తున్నాను బిగ్ బాస్ హౌస్ లో ఉండి తనని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. నేను మాట్లాడేది నా గురించి ప్రెస్ మీట్ పెట్టి లైవ్ పెట్టి బిగ్ టీవీ అండి టీవీ నేను మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆమె ఉంది కదా, అదే ఆమె పర్సనల్ లైఫ్ నాకు తెలిసి. అందుకే డేమన్ పవన్ కే చెప్పే కదా నేను, ఎందుకంటే నిన్ను ఈ ఆటలో ఇస్తారా నాయన తీసి పక్క పడేస్తుంది అన్నట్టుగా అలా చెప్తున్నా డేమన్ పవన్ కి అందరికి. బిగ్ బాస్ అయితే ఆమె చేయబట్టి కొద్దిగా ఫేమ్ అయిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే రీతు చౌదరి అనే ఫేమ్ అనేది బయట వచ్చింది కాబట్టి, బిగ్ బాస్ లో ఉంది కాబట్టి తన ఆట ఏదో చూద్దాం అనుకుంటున్నాను. దొంగేడుపులు ఏడుస్తా ఉంది కానీ ఏం రావు. అంటే గౌతమి కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఇంత హింస అనుభవిస్తున్నప్పుడు అప్పుడు రాకుండా ఇప్పుడు రీతు లోపల ఉన్నప్పుడు మాట్లాడుతుంది కదా. రీతు లోపల ఉన్నప్పుడు అంటే ఆమె మారుతాడు అని చూసినట్టుంది. ఆమె బాధ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది కదా. ఆమె వీడియోలలో ఎక్కడ చూసినా బ్యాడ్గా లేదు. ఇటు ధర్మ మహేష్ కానీ రీతు చౌదరి వీడియో చూస్తూ ఉంటే ఆ పబ్బులకు పోవడం ఏంటి అయ్యేంటి అవి మొత్తం చూస్తూ ఉంటే కొద్దిగా బ్యాడ్ అని అనిపిస్తూ ఉంది. బయట చూసే సోషల్ మీడియా వీళ్ళని చూపెట్టే విధానం, ఇది బిగినీ షార్ట్స్ ఇవన్నీ. ఆమె గౌతమి అయితే కొద్దిగా పర్లేదు అని అనిపిస్తూ ఉంది. చెప్పింది కదా ఆమె, నేను ఇలా ఫుడ్ పెట్టి డెవలప్ అయ్యాను, నా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తున్నాడని. ఇంకా అలా నడుస్తూ ఉంది మొత్తానికి. ఆయన ఎవరో తెలియదు ధర్మ మహేష్, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ రీతు చౌదరి దయ వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చినా ధర్మ మహేష్ అని వస్తా ఉంది. బిగ్ బాస్ లో గేమ్ నేను ఎప్పుడో చెప్పాను ఆల్రెడీ. రీతు చౌదరి గురించి ఇంత ముందు చెప్పాను ఏంటంటే, ఆమె కనుక కప్పు కొడితే శారీ లాంటి సినిమా తీస్తుంది రామ్ గోపాల్ వర్మ తోటి. ఇది నేను ఇంకో 3వ సారి చెప్తాను, ఇంకెన్నిసార్లు చెప్పిన ఇదే చెప్తాను ఆమె గురించి. కాకపోతే బయట రీతు ఫ్యాన్స్ ఏమో పద్ధతికి పడింది కడితే మా రీతు చౌదరి అసలు మర్యాద అంటే మీరు రీతు చౌదరి దగ్గర నేర్చుకోవాలంటున్నారు. ఇంకా మర్యాద అంటే ఆమె జబర్దస్త్ లో ఉన్నప్పుడు కొద్దిగా పర్లేదు, అప్పుడు కూడా కొద్ది టాపిక్లు వచ్చాయి, పెళ్లి అయింది అది ఇదని వీడాకి డైవర్స్ అయ్యాని. తర్వాత ఇంకా లవ్ అఫేర్స్ అలా ఒక 1 by 1 వస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ చూస్తా ఉంటే సినిమాలో జరిగేది రియల్ లైఫ్ లో జరిగి అది మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది చూస్తా ఉంటా. నెక్స్ట్ ఎలిమినేట్ అయితే ఆయన మాస్క్ మ్యాన్ అనుకుంటున్నా. వాళ్ళిద్దరు పర్లేదు, ఈయన ఏంటంటే కొద్దిగా ఓవర్ గా ఫీల్ అయిపోతున్నాడు అంట. మొత్తానికైతే ఈయన మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్టింగ్ బాగుంది అనమాట. ఈయన ఎలిమినేట్ అయితే నేను అనుకుంటున్నాను. ఇమాన్యుల్ ఇంతకుముందు నేను కొద్దిగా ఆయన ఫీల్ చేసా కానీ ఇప్పుడు నాకే అనిపిస్తా ఉంది కొద్దిగా పర్లేదు ఆయన అనిపిస్తా ఉంది. ఈయన రామురావుతోడు గారు మీకు దండం, మీరు ముందుగాల రీతు చౌదరితో పులిహార కలపడం బంద్ చేయండి. మీరు కూడా కలుపుతున్నారు ఈ మధ్యలో, ఆ గొడుగు చినిగిపోయింది అది దాన్ని నీకు మీద కూడా షటర్ వేస్తుంది. కొద్దిగా ఇవి తగ్గించుకుంటే ఆమెతో మీరు తగ్గించుకుంటే సోషల్ మీడియాలో మీకు ఓట్లు పడతాయి, లేకుంటే మిమ్మల్ని తొక్కేస్తారు ఇంకంతే. అది మనం చూడలేదు కదా. ఇది రెడ్డి హ్యాండెడ్ గా నేను అదేంటి బెడ్రూమ్ లో వీడియోస్కుని నేను బయట పెడతానని ఆమె గౌతమి చెప్తా ఉంది. వాళ్ళ మామయ్య స్టేజ్ మీద నుండి లేచిపోయిండు, గౌతమి వాళ్ళ మామయ్య అంటే ధర్మ మహేష్ వాళ్ళ నాన్న. ఇంత ప్రూఫ్ చూపెడతా అంటే ఎవరైనా సమాజం నేను తప్పు చేశానంటే నమ్మడు, దాని ప్రూఫ్ ఉంటే నమ్మదు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా నడుస్తుంది కదా. బయటకు వచ్చి ఏం లాభం, భర్త దగ్గర కదా తీసుకోవాలి, ఎందుకు బయటకు వచ్చి అంత రచ్చరచ్చ చేసుకుంటున్నారు. ఆయన మారట్లేదంటే రచ్చరచ్చ. ఇంకా ఎవరైనా ఇప్పుడు ఒకసారి నువ్వు కుక్కని ఎన్నిసార్లు కుక్క తోక ఇలా తిప్పుతా ఉంటే వంకర పోతా ఉంటే ఏం చేస్తావు, దాన్ని కట్టడం బంద్ చేసి వదిలిపెడతావు. ఇది కూడా అంతే, ఆయన మారినప్పుడు 10 రోజులు మారినా ఇంకా అంతే. ఎక్కడ చూసినా ఇంకా అది కామన్ నడుస్తానే ఉంది. ఇంకా లవ్ అఫేర్స్ అనేది ఇంకా ఇప్పుడు కలియుగంలో అది కామన్. కాకపోతే రీతు చౌదరి లాంటి బిగ్ బాస్ ఫేమ్ ఉన్నాము అలా రావటం, ఈ టైంలో ఈ వీడియో వైరల్ చేయడం కొద్దిగా ఆమె గురించి బ్యాడ్ వస్తుందని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు బయట చూసుకుంటే రీతు చౌదరి మీద ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆమెమో బిగ్ బాస్ ఉంది, ఇక్కడ బయట ఏమో గౌతమి గారు ఆమె మీద ఒక చేస్తున్నారు, ఆమె ఫ్లాట్ వచ్చింది ఎలిగేషన్స్. సో దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మనం చూడకుండా ప్లాన్ క్లారిటీగా లేదు. ఎవరంటే రీతు చౌదరి గారు అంత ఫేమస్ ఉంది. ఆమె ఏంటంటే వేరే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికో నార్మల్ ఇంటికి వెళ్ళొచ్చు, అలా అని చెప్పి ఆమె గురించి నెగిటివ్ గా థింక్ చేయడం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళ గౌతమి చెప్పేది ఏంటంటే 1 నుంచి 4 దాకా మాత్రమే వచ్చింది, ఎన్నిసార్లు వచ్చినా సీసీటీవీ చూసినా అని ఆమె ఉంటుంది. మళ్ళీ ఏదో పని ఉండొచ్చు అలా అని చెప్పి ఆమె మీద నెగిటివ్ చేసేసి ఆమె ఇట్లా అని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఆమె అసలు బిగ్ బాస్ నుండి బయటకు వస్తే ఆమె చెప్పే మాట ఎలా ఉంటుందో తెలియదు కదా. ఆమె తెలియకుండా అట్లా మాట్లాడడం అనేది, ఒక ఆడపిల్ల మీద నిందేయడం అనేది అది కరెక్ట్ కాదు కదా. అది మీరు సపోర్ట్ చేస్తున్నారా ఏమైనా అనుకోండి, ఎందుకంటే కాదండి. ఇప్పుడు ఏంటంటే ఎంత ఫ్రెండ్ అయినా ఏదైనా కానీ నైట్ 1 నుంచి 4 ఆ మధ్య ఒక ఫ్లాట్ పోయి ఒక అబ్బాయితో ఉండడం అనేది బయట సమాజం అయితే తప్పుగానే అనుకుంటుంది కదా. తప్పుగానే అనుకుంటుంది. ఆ సిచ్యువేషన్ లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో, ఒకవేళ ఏమైనా పని ఉందేమో, లేకపోతే వేరే అర్జెంట్ పని ఉందో, మనం ఏ టైంలో మనం ఎప్పుడు బయట తిరుగుతాం మనకి ఏమైనా తెలుసా? ఎప్పుడు కాల్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు బయట ఉంటామో తెలియదు. అలా అని చెప్పి ఇంకా ఆమె ఫస్ట్ ఏంటంటే అలా వైఫ్ కి అనేది బుద్ధి లేదు నిజంగా. ఎందుకంటే భర్త మీద అట్లా నిందేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఏదైనా భర్త తప్పు చేస్తే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది నా భర్త ఇట్లా అని చెప్పి ఆమె అన్ని కెమెరాల ముందు చెప్పడం అనేది, భర్త ఎటువంటి తప్పు చేసినా సపోర్ట్ చేస్తూనే ఉంటారా? అసలు ఫస్ట్ భర్త గురించి కదా ఆమె తెలియాలి కదా. ఆమె బిగ్ బాస్ లో ఉంది ప్రజెంట్, నువ్వు బయటకు వచ్చాక అడుగు, ఆమెను అడుగు. బేసిక్ అంటే వర్క్ ఉంటే మార్నింగ్ టైంలో ఎంత ఈవినింగ్ టైంలో ఉన్నా కానీ ఎప్పుడు ఒక 2-3 డేస్ అట్లా వస్తుంది, కంటిన్యూషన్ గా అట్లానే వస్తుంటారా అన్నా? మనం ఫస్ట్ మనం చూడకుండా అలా అనుకుంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆమె బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ కలిసి నువ్వు మాట్లాడు, అర్థమైందా? అది నీ మొగుడు తప్ప దీని తప్ప అన్నప్పుడు, ఒకవేళ దీన్ని తప్ప చెప్పు తీసుకొని తన్ను అంత అని చెప్పి ఆమె ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ఏం రెస్పాన్స్ అవ్వకుండా ఆమె ఉన్న పేరుని నువ్వు ఖరాబ్ చేయడానికి ఇట్లా అని చెప్పి నువ్వు అనేది కరెక్ట్ కాదు కదా. ఆమె మొన్న ఒక ఏదో సర్చింగ్ కోసం పోయి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అప్పుడు ఇవి దొరికినాయి అని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఏం దొరికింది? దాంట్లో ఉన్నది దొరికింది. అదే ఆమె ఫ్లాట్ పోవడం, వీళ్ళతో ఉండడం, ఇవన్నీ సీసీటీవీలో. తర్వాత లోపల రూమ్ లో కూడా ఉన్నాయి, అవన్నీ నేను బయట పెడతా అని బయట పెట్టిన తర్వాత మాట్లాడాలి కదన్నా. ఆమె 50% చెప్పి ఆమె ఇట్లా కాదని చెప్పి ఒక రాయిన్ మార్క్ చేయడం అనేది తప్పు కదా. నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అన్ని మొత్తం బయట పెట్టిన తర్వాత ఆమె లాగు బయటికి. అంత అని చెప్పి నీకు సగం తెలిసి సగం తెలియక నేను అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా ఎందుకని, మొత్తం ఉంటే బయట పెట్టి ఆమెను లాగు బయటికి, అంతే తప్ప నువ్వు సగం తెలుసు అని చెప్పి ఒక మొగుడిని చేసుకున్న మొగుడిని, 2 రోజులు ఉన్న మొగుడిని అలా చేశాడు నా మొగుడు ఇది అని చెప్పి అనేది నీకు ఫస్ట్ నీకు బుద్ధి లేదంటారు ఆమెని, అంతే. రీతు చౌదరి గారా అక్క కొంచెం పర్లేదు, బాగానే ఆడుతుంది. లవ్ ట్రాక్ నడుపుతుంది. లవ్ ట్రై అన్న ఆమె ఒక్కదాన్నే పాయింట్ ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు కదన్న. బిగ్ బాస్ ఇన్ని సీజన్లు ఉన్నారు, ఎవరు కలపలేదు పులిహార, అందరూ పులిహార కలిపిన వాళ్ళే, ఎవరో ఒకళ్ళు ఇదేం కాదు. అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆమె విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇంకేంటంటే ఆమె గురించి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ, ఆమెని ట్రోలింగ్ చేయడం, ఆమె గురించి చెప్పడం, ఆమె చేయడం అనేది కరెక్ట్ కాదు కదా చెప్పి ఆమె లవ్ ట్రాక్ నడుపుతుంది. ఇంతమంది ఇంకా ఆమె కన్నా అందగత్తలే నడిపారు లవ్ ట్రాక్లు, ఆమె ఒక్కటే ఇది కాదు కదా, అంతే. రీతు అక్కని ఏంటంటే గెలవనివ్వరు అంతే. ఒకవేళ ఉన్నా ఈ ప్రజలు అనేది గెలవనివ్వరు అంతే.